రేపు దంతేవాడ సుక్మా జిల్లాలో బంద్కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. నేషనల్ పార్క్ ఎన్కౌంటర్తో పాటు పూజారి కెంకేర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఘటనకు నిరసనగా దంతేవాడ సుక్మా జిల్లాలో బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీ దక్షిణ సబ్ జోనల్ బ్యూరో అధికార ప్రతినిధి సమత ఈ మేరకు ఓ లేఖను విడుదల చేసింది. మావోయిస్టు పార్టీ जिले का उसकी तस्वीर पहली बार टीवी स्क्रीन के रूप में जैसे देख पा रहे हैं। సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 9న అడవిలో అన్నలు ప్రజలతో సమావేశమైన విషయాన్ని ఇద్దరు ఇన్ఫార్మర్ల ద్వారా పోలీసులు తెలుసుకున్నారని వెల్లడించారు సమత. వెంటనే వందలాదిగా రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది నక్సల్స్ను చుట్టుముట్టారని తెలిపారు. హోరాహోరీగా సాగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు చనిపోగా మరో 19 మంది ఎన్కౌంటర్ చేసినట్లు ఆరోపించారు ఆమె. టేకుమట్ల అటవీ ప్రాంతంలో చనిపోయిన వారిలో డీవీసీఎం కల్ము ఉంగాల్, వీపీసీఎం కల్ము హెమ్లీ, ఏసీఎంలు సుభాష్, సోమ, భజనీ సహా మొత్తం 31 మంది మృతి చెందినట్లు వెల్లడించారు. నేషనల్ పార్క్ తోట్కా పూజారి కాంకేర్లో మావోయిస్టుల పేరుతో అమాయక ప్రజలను కాల్చి చంపడమే కాకుండా మహిళలపై అత్యాచారాలు చేశారని ఆరోపించారు. ఆపరేషన్ కగార్ అంటూ ప్రభుత్వం జరిపిన మారణకాండకు నిరసనగా ఈ నెల 18న దంతేవాడ సుక్మా జిల్లాలో బంద్ పాటించాలని పిలుపునిచ్చారు నక్సల్స్. సామాన్య ప్రజలతో పాటు ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, ప్రజా సంఘాలు కలిసి ఈ బంద్కు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీ దక్షిణ సబ్ జోనల్ బ్యూరో అధికార ప్రతినిధి సమత మావోయిస్టుల బంద్ పిలుపుతో అప్రమత్తమయ్యారు పోలీసులు, భద్రతా బలగాలు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధాకర్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధాకర్. థ్యాంక్ యూ రవి. 2025 సంవత్సరం మావోయిస్టులకు గండుకాలంగా ఏర్పడుతుంది. ఈ యొక్క మావోయిస్టుల ఎందుకంటే గత జరిగిన 3 ఎన్కౌంటర్లో ఎప్పుడు చనిపోయినా కూడా 10ల సంఖ్యలో మావోయిస్టులు ముచ్చందడం జరుగుతుంది. దీనికి నిరసనగా ఈ నెల 18వ తారీఖు నాడు మొత్తం మావోయిస్ట్ బంద్ పిలుపునివ్వడం జరిగింది. మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన దక్షిణ సబ్ జోనల్ బ్యూరో అధికార ప్రతినిధి సమత ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క లేఖలో కూడా సమత కొన్ని పేర్కొనడం జరుగుతుంది. లేఖలో కూడా తెలిపిన సమాచారం ప్రకారం ఏంటంటే మావోయిస్టులు కొంచెం ముఖ్యమైన సమాచారం పైన సమావేశం కావడంతో పాటు అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలైతే ఎవరున్నారో వాళ్ళతోని సమావేశం ఏర్పాటు చేసుకోవడంతో పాటు అక్కడ ఏర్పాటు చేసుకున్న సందర్భంలో కొంతమంది ఇన్ఫార్మర్ నేపథ్యంలో ఇచ్చిన పక్కా సమాచారంతో పాటు వందలాది మంది పోలీసులు ఏకమై మావోయిస్టుల పైన దాడులు చేయడంతో పాటు అక్కడ చనిపోవడం ఎన్కౌంటర్లో 31 మంది మృతి చెందడం జరుగుతున్నది. దీని ప్రకారంగా చూస్తే దీనికి నిరసనగా ఈ నెల 18వ తారీఖున మొత్తం బంద్ పిలుపునివ్వడం జరుగుతుందని చెప్పేసి మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి సమత తెలియజేయడం జరిగింది. దీనికి ఇదే కాకుండా చూస్తే గతంలో టేకుమట్ల అటవీ ప్రాంతాల్లో చనిపోయిన వారిలో కూడా కొంతమంది ముఖ్య నాయకులు కూడా ఉన్నారు. వారికి సంతాప సభలతో పాటు ఈ యొక్క బంద్కు పిలుపునివ్వడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. గతంలో చూస్తే గత కొద్ది రోజులను చూస్తే భారతదేశ ప్రభుత్వం ఎవరైతే కేంద్ర ప్రభుత్వం ఉందో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గాని, హోంశాఖ మంత్రి గాని మొత్తం మావోయిస్టులను 2025-26 వరకు ఎవరు లేకుండా మొత్తం మట్టు పెట్టాలని చెప్పి ఒక ఉద్దేశ ప్రకారంగానే ఇది చేస్తున్నారని చెప్పేసి కూడా వారు ఒక లేఖలో తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో జరిగిన ఈ యొక్క 31 మంది మావోయిస్ట్ మృతి చెందడమే కాకుండా నేషనల్ పార్క్ తోడా పూజారి కార్కేర్ మావోయిస్ట్ ప్రాంతానికి సంబంధించిన ప్రాంతంలో ఈ యొక్క ఎన్కౌంటర్ కాల్పులు జరిపారని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా చూస్తే మావోయిస్టులు ఎవరైతే మహిళా మావోయిస్టులు ఉన్నారో వారిపైన పోలీసులు కూడా అత్యాచారం చేసి వారిని మరి చిత్రహింసలు పెట్టి కూడా చంపడం జరుగుతుందని చెప్పేసి ఆ ఒక లేఖలో ఆమె సమత పేర్కొన్నారు. అదే కాకుండా చూస్తే గత కొద్ది రోజులను చూస్తే ఈ యొక్క బంద్ ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతమే కాకుండా ఇటు ఏదైతే ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఏదైతే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు ఎక్కడైతే ఎక్కువ శాతం ఉందో ఆ ప్రాంతాలకు సంబంధించిన దాంట్లో కూడా మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసులు మొత్తం ఎక్కడికక్కడి కూడా ప్రతిక్షణం అన్వేషిస్తూ ఎవరైనా అనుమానాస్పందన కూడా వ్యక్తులను కూడా వారు విచారణ చేపట్టడం జరుగుతుంది. విచారణ చేపట్టి వారి దగ్గర సరైన ఆధారాలు ఉంటేనే వారిని
పంపించడం జరుగుతుంది. ఎవరైనా అనుమానితులు ఉన్నా కూడా వారిని అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే వరంగల్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి చూస్తే మొత్తం గోదావరి పరిహార ప్రాంతం ఏదైతే ఉందో ఈ యొక్క గోదావరి పరిహార ప్రాంతం మొత్తం మీద చూస్తే ఈ యొక్క ప్రాంతానికి సంబంధించి మావోయిస్టులు ఎక్కువ శాతం ఉంటారని చెప్పేసి, ఎందుకంటే ఇటు మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ కానీ రెండు సరిహద్దులో ఉన్న గోదావరి ఉంది. గోదావరి ఇటు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ, వరంగల్ ఉమ్మడి జిల్లా కానీ, ఇటు ఖమ్మం జిల్లా కానీ మూడు ప్రాంతాల్లో కూడా మావోయిస్టులు మరి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి, ఎందుకంటే ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలను బట్టి తెలంగాణ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ముందస్తుగానే తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఏజెన్సీ గోదావరి పరిహార ప్రాంతం ఏదైతే ఉందో ఇటు పెద్దపల్లి జిల్లా కానీ, భూపాలపల్లి జిల్లా కానీ, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ యొక్క ప్రాంతాల్లో అయితే ముఖ్యంగా పోలీసులు డేగన్తో పాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుంది. అదే కాకుండా డ్రోన్ సహాయంతో కూడా ఈ యొక్క గోదావరి పరిహార ప్రాంతంలో కూడా మొత్తం మీద చూస్తే ఈ యొక్క అడవుల్లో కూడా డ్రోన్లతో పాటు వారి ఒక వచ్చిన ఎక్విప్మెంట్స్ తోని మొత్తం ఎక్కడికక్కడికి క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. దాంతో పాటు ముమ్మరంగా ప్రతి క్షణం కూంబింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కూంబింగ్ లో కూడా ఎప్పటికప్పుడు కూడా పోలీసులు కూడా అప్రమత్తం కావడం జరుగుతుంది. ఎందుకంటే ఇటు మావోయిస్టులు కూడా ఇంత పెద్ద దాడులు జరుగుతున్నా కూడా వారికి, ఎందుకంటే ఈ యొక్క ఇప్పుడు చూసే ఒక 45 రోజుల్లో పెద్ద ఎత్తున కూడా మావోయిస్టులు మృతి చెందడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు సుమారు 3 ఎన్కౌంటర్లు జరిగినాయి. 3 ఎన్కౌంటర్లో కూడా ఎప్పుడు కూడా 2 అంకెలకు తగ్గకుండా మావోయిస్టులు ఎన్కౌంటర్ మృతి చెందుతున్నారు. సుమారు చూస్తే ఇప్పటి వరకు 70 పైకి కూడా మావోయిస్టులు మృతి చెందారు. దానికి ప్రతీకార చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి పోలీసులు కూడా నిరంతరం ఏజెన్సీ ప్రాంతమే కాకుండా ఈ యొక్క మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు అయితే ఎక్కడ ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఎప్పటికప్పుడు పోలీసులు కూడా ఇటు స్పెషల్ పార్టీ అధికారులు కానీ, సిఆర్పిఎఫ్ కానీ, ఇటు కొన్ని బలగాల కంపెనీలు కూడా వీరందరూ కూడా డేగకంతో పాటు ఈ యొక్క ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. సాయంత్రం పూట కొన్ని బస్సులు కూడా ఇట్లాంటి ప్రైవేట్ వెహికల్స్ కూడా అటవీ ప్రాంతాలు ఉన్నాయి, ప్రాంతాలు అయితే ఉన్నాయో ఆ ప్రాంతాలు కూడా పోనివ్వకుండా వారిని సాయంత్రం 7 గంటల వరకు అందరినీ ఎక్కడో అక్కడ ఆపేయడం జరిగింది. దాని తర్వాత 7 గంటల తర్వాత వాహనాలను కూడా బయటికి పంపించిన పరిస్థితి. ఎందుకంటే రేపు బంద్ ఉన్న సందర్భంలో కూడా ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ప్రజలు బిక్కుబిక్కు చూస్తున్నారు. పోలీసులు కూడా వారిని నిరంతరం వారిపైన కూడా ఒక కన్నేసి ఉంచడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, కొత్త వ్యక్తులు ఎవరన్నా వస్తున్నారా అని చెప్పేసి ఏజెన్సీలో ఏదైతే ఈ యొక్క గూడాలు ఉంటాయో గూడాల ప్రజలు అయితే చాలా వరకు ఇబ్బందికైన పరిస్థితి ఎదుర్కోవడం జరుగుతుంది. వారు ఏమన్నా అనారోగ్యం ఉన్న హాస్పిటల్ పోవాలన్నా కూడా వారికి పోలేని పరిస్థితులలో ఉన్నాయని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా వారి దగ్గరికి వెళ్ళి మీకు కావాల్సిన ఏదైతే వైద్య శిబిరాలు ఉన్నాయో అవి కూడా మేమే ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. కొంతమంది మావోయిస్టులు ఎవరైతే ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్నారో వారందరినీ కూడా మీరు తక్షణమే బయటికి రావాలి, జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.